సినిమా టాక్ ఎలా ఉన్నా భారీ వసూలు రాబట్టగల హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలేవి పూర్తి పాజిటివ్ టాక్ తీసుకోలేదు. అయినప్పటికీ ఆయన సినిమాలు 100 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ముఖ్యంగా మహేష్ బాబు గత సినిమా అయిన సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా 110 కోట్లకు పైగా షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడ్డాడని, మహేష్ బాబు వన్ మ్యాన్ షో కోసమైనా ఈ సినిమా చూడొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబుకి యూత్తో పాటు ఈ జనరేషన్ స్టార్స్కి సాధ్యం కాని విధంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. కంటెంట్తో సంబంధం లేకుండా మంచి వసూలు వస్తుంటాయి. అదే ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఉంది. టాక్తో సంబంధం లేకుండా కేవలం మహేష్ సినిమాని థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎందరో ఉంటారు. పైగా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అండ్ టాక్, దానికి తోడు సంక్రాంతి సీజన్ తోడైంది. ఈ లెక్కన గుంటూరు కారం సినిమా సులభంగా 100 కోట్ల పైగా షేర్ రాబడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.